మా ఫ్యామిలీ లాగా మేము ఫీల్ అయ్యి మమ్మల్ని మీరు అలానే ఎప్పుడు ఏదో మేము ప్రొడ్యూసర్లని మీరు జర్నలిస్టులు అనేది కాకుండా మీలో ఒకటిగా నా బిగినింగ్ కెరీర్ నుంచి కూడా మీతో లీడ్ చేసుకొని వస్తున్నాను కాబట్టి ఎవ్రీ టైం నేను లీడ్ చేసినప్పుడంతా మీరు సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఐ థ్యాంక్ మై ఫ్యామిలీ, ఆల్ జర్నలిస్ట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఎవ్రీథింగ్. అంటే మా అన్నయ్యలాగా లేకపోతే మా బావలాగా మా ఫీల్ అయ్యి అలాగే నేను జర్నీ చేశా. ఇక్కడ ఉండేవాళ్ళతో మేజర్గా కొందరు కొత్త వాళ్ళు వచ్చి ఉంటే తప్పితే మేజర్గా నా కష్టం ఉన్నా మీతోనే చెప్పుకున్నాను, లేకపోతే సుఖాన్ని మీతోనే చెప్పేవాడిని. దానికే ఇప్పుడు కూడా మళ్ళీ గట్టి ప్రయత్నం చేస్తున్నాను. దానికి మీరు అనుసంధానంగా లీడ్ చేసి మా వాళ్ళకి చెవిదాకా వెళ్తే, వాళ్ళ కంటి దాకా చెవిదాకా వెళ్తే డెఫినెట్గా వాళ్ళకి తెలుసు ఎవరిని ఎన్నుకోవాలనేది వాళ్ళకి తెలుసు. అది ఎందుకు అనే దానికి ఒక చిన్న మీకు నా ఫీలింగ్ ఏంటంటే, నియర్లీ 95-98 నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ప్రొడ్యూసర్లు అందరితో నేను జర్నీ చేస్తున్నా. కానీ చాలామంది నంబర్లు, మా దగ్గర ఉండే నంబర్లు, మా దగ్గర ఉండే అడ్రస్ల్లో చాలామంది నిర్మాతల పాపం వాళ్ళు ఇబ్బందిగా ఉండుండొచ్చు, లేకపోతే కొందరేమో బాగా వేరే వ్యాపారాల్లోకి వెళ్ళి బాగా డెవలప్ అయి ఉండుండొచ్చు, అందుబాటులో లేవు. డెఫినెట్గా అది చెప్పుకోవాల్సిన అవసరం, వాళ్ళ దాకా రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ఫ్యామిలీ ఉంది, ఈ ఫ్యామిలీ అయితే అక్కడ దాకా లీడ్ చేస్తుందని చెప్పి ఫస్ట్ ఈ ప్రెస్ మీట్ నేను పిలుచుకోవటం జరిగింది. ఒక నిర్మాతకి ఏం కావాలి, ఏమి చెయ్యాలి, ఏమిటి కష్టం అనే దాంట్లోకి వస్తే, ఫస్ట్ నిర్మాత ఒక ప్రొడ్యూసర్గా వస్తాడు. వచ్చినప్పుడు అతను సినిమా తీసుకునేదానికి ఆ సినిమాల్లో స్టార్ట్ అయిన కష్టాలని, సమస్యల్ని పరిష్కరించడంలోనే నా జీవితం మొత్తం. నాకు 63 సంవత్సరాలు వస్తే 40 సంవత్సరాలు దానికే నేను స్పెండ్ చేశా. సినిమాలు తీసాను, లేకపోతే అదర్ వ్యాపారాలు చేశాను. ఏది చేసినా ఒక నిర్మాతకి లేకపోతే ఎనీబడి ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రాబ్లం వస్తే వీఆర్ దేర్ అన్నట్టు స్టార్ట్ అయ్యాం. ఆ స్టార్ట్ అయిన జర్నీలో అశోక్ గారు కావచ్చు, లేకపోతే ప్రసన్న, లేకపోతే రామ సత్యనారాయణ, సురేందర్ రెడ్డి, అంటే ఒక లీడ్, ఒక పార్ట్. నేను కూడా అలా వచ్చినోడే. ఒకప్పుడు కేఎస్ రామారావు వాళ్ళు, లేకపోతే మా అచ్చిరెడ్డి గారు, వీళ్ళందరూ, మహేంద్ర గారు, వీళ్ళందరూ ఆ ఆర్గనైజేషన్లు ఎన్ని నాటు స్టార్ట్ అయింది దాసనారాయణరావు గారి దగ్గర నుంచి. క్లియర్గా చెప్పాలంటే దాసనారాయణరావు గారి దగ్గర నుంచి. ఆయన నేర్పిన బాటలో నడుచుకుంటూ వచ్చే టైంలో ఈ డెవలప్మెంట్ వచ్చింది. అలాంటి దాంట్లోంచే నాకు పుట్టింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో. నేను చిన్న పోస్ట్లో ఉండేటప్పుడు నాకు పుట్టిన థాట్తోనే స్టార్ట్ చేశా మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ అనేది. ఆ ఇన్సూరెన్సే చాలామందికి చాలా బాగా ఉపయోగపడింది. వాటన్నిటికీ మించి ఆ ఫస్ట్ ఇన్సూరెన్స్ డ్రాన్ బై మేమందరం గురువుగారులాగా ఫీల్ అయ్యే దిగవంత డూండి గారు ఫస్ట్ మెడిక్లెయిమ్ తీసుకున్న ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి. అలాగే లాస్ట్ ఇయర్ నేను ఎలక్షన్లో టోటల్ కరోనా టైంలో కూడా మా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఆదాయం దాసనారాయణరావు గారితో స్టార్ట్ అయ్యి వచ్చిన ఆదాయాన్ని కోట్లుగా లీడ్ చేసింది దాసనారాయణరావు గారు. ఆ రోజు పబ్లిసిటీ ఇది పెట్టి దానికి గండి కొట్టింది గిల్డ్ అనే ఒక గ్రూప్ గండి కొట్టడం జరిగింది. అలా గండి కొట్టి ఆదాయం లేకపోయినా లాస్ట్ 4 years
ప్రసన్న, మేము మా ఎంటైర్ టీం, అశోక్ గారు ఉన్నారు అదే టీంలో, మేమందరం ఆ టీంలో ఉండి ఏ రోజు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా బ్రేక్ చేయకుండా వేరే వనరుల్లో ఆదాయం తీసుకొని వచ్చి ప్రతి మెంబర్కి ఇబ్బంది లేకుండా మాత్రం చేయగలిగాం. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్స్ తరపున ఇక్కడ కంటెస్టింగ్లోకి వచ్చేటప్పుడు నేను డెఫినెట్గా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఓన్లీ మెడిక్లెయిమ్ అనేది కాదు, మాకు వెబ్సైట్ని తీసుకొని వచ్చి వెబ్సైట్ని డెవలప్ చేసాం, వెబ్సైట్లోంచి రెవెన్యూ జనరేషన్ చేసాం. ప్రతిదానికి డే అండ్ నైట్. ఒక సినిమా ఆగిందంటే అర్ధరాత్రుల దాకా. ఒకప్పుడు ప్రసాద్ ల్యాబ్కి నేను వెళ్తే, ఈ సందర్భంగా మీకు ఒకటి గుర్తు చేయాలి, ఎందుకంటే మా దిల్ రాజు గారు నాకు ఇప్పుడు ప్రెసిడెంట్గా, నాకు ప్రత్యర్థిగా ఉండే వ్యక్తి. పెళ్లి పందిరి అనే ఒక సినిమా దిల్ రాజు గారును మన గిరి గారు ఇద్దరు కలిసి కొన్నారు. ఆ సినిమా రిలీజ్ రోజు ఆగిపోతే పంచాయతీ చేసి నేనే రిలీజ్ చేశా. దట్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రాజు గిరి. అంటే ఎందుకంటున్నానంటే అలాగా అలవాటైపోయాం, ఆ రేంజ్లో లీడ్ చేసుకొని వెళ్ళాం. కాబట్టి ఈరోజు కూడా లాస్ట్ 4 years నుంచి ఛాంబర్ వెరీ బ్యాడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది బికాజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రాంగ్. ఏదో మా నిర్మాతలకి చెయ్యాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రెసిడెంట్గా చేశా, స్టూడియో సెక్టార్ నుంచి వచ్చి ప్రెసిడెంట్గా చేశా. బట్ ఈరోజు సిచ్యువేషన్ మళ్ళీ దీనికి రావాలనుకున్న కారణం మొన్న మా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో జరిగిన ద్రోహం మీ అందరికీ తెలుసు. అందరూ ఒకటైపోవాలని చెప్పి 70-30 ఒక స్కీమ్లోకి వచ్చి నేను లీడ్ తీసుకొని మా వాళ్ళందరినీ 70% పెద్దవాళ్ళకి ఇద్దాం, 30% చిన్నవాళ్ళు ఉండండి, వేరే సెక్టార్లంతా 70% చిన్నవాళ్ళు ఉంటారు, పెద్ద 30% అంటే మోసం చేశారు. ఆ మోసానికి బలై అయినా 9 మందిని సూపర్ బంపర్ మెజార్టీలతో కంటెస్ట్ చేసిన వాళ్ళని గెలిచాం. ఈరోజు కూడా సస్యశ్యామలంగా నేను వచ్చేటప్పుడు చెప్పింది 5 crores క్యాష్లెస్ కార్డు. అంతకుముందు మేము క్యాష్లెస్ కాదు, క్యాష్ ప్రొడ్యూసర్ ముందు వాళ్ళు కట్టుకుంటే మేము రీఎంబర్స్మెంట్ చేసేవాళ్ళం ఇంతకుముందు. కానీ అందరూ మెంబర్లు అడిగితే నేను ప్రపోజల్ చేసి నేనన్నీ రెడీ చేసి నేను నెక్స్ట్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయటం లేదు, కానీ కొత్తగా వచ్చేవాళ్ళు దాన్ని లీడ్ చేస్తారని చెప్పి నేను జనరల్ బాడీలో మినిట్స్లో ఈసీలో రికార్డ్ చేసి వచ్చా. రీసెంట్గా అదేదో మేము తెచ్చామనేది చెప్పారు. ఇట్ ఈజ్ రాంగ్. ఎవరు తెచ్చారనేది కాదు, మెంబర్లకు మంచి జరగాలి, దాన్ని కూడా ఈసీల్లో వద్దన్నారు. అలా కాదు ఇలాగాని ఆపారు. మొత్తానికి ప్రసన్న గారు, వైవి చౌదరి గారు గట్టిగా దానికి ఫైట్ చేశారు. ఆ విషయంలో నటికుమార్ కూడా యాక్చువల్గా మేము సపోర్ట్ చేసిన నటికుమారే అతను వచ్చింది. అతను జాయింట్ సెక్రటరీగా అతను కూడా గట్టిగా ఫైట్ చేసి మా మెంబర్లకు అందరికీ చేయటం జరిగింది. అది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మెంబర్లు కాకుండా ఛాంబర్లో కూడా చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. వాళ్ళు అక్కడ మెంబర్ చేరలేక కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు ఉన్నారు. అలాగే నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో ఎక్కడ ఏ ఛాంబర్లో లేనటువంటిది మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చాను 3 లక్షల రూపాయలకి. నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో వాళ్ళు. మన తెలుగు వాళ్ళే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు చాలామంది వాడుకున్నారు, ఎగ్జిబిటర్లు వాడుకున్నారు, స్టూడియో వాళ్ళు కూడా వాడుకున్నారు. అది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి జరిగింది. లాస్ట్ కరోనా వచ్చినప్పుడు రెంటల్ ఇన్కమ్ తగ్గినందువలన దాన్ని ఆఫ్ చేస్తున్నాం. రీసెంట్గా మళ్ళీ దానికి బిల్డింగ్ కమిటీ చైర్మన్ నేనే. దానికి మళ్ళీ రెంటల్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మొత్తం రివోక్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచే ఒక స్కీమ్ ఉంది, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలి ఎవ్రీ స్టేట్లో అని. ఇట్ ఈజ్ మై డ్రీమ్. డెఫినెట్గా అది తీసుకొని వచ్చేదానికి ఫస్ట్ దాన్ని ఒక 5 star ఫెసిలిటీ లెవెల్స్లో ఇక్కడ చేయాలనేది నా డ్రీమ్. డెఫినెట్గా అదే పద్ధతిలో మేము సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ పెట్టిన తర్వాత కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మెడిక్లెయిమ్ పెట్టారు, కానీ ఇక్కడ లేదు. చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు చాలామంది నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు, అలానే ఎగ్జిబిటర్స్ చాలామంది దెబ్బతిని ఇదైన వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా వీళ్ళందరినీ కూడా లీడ్ చేయాలి.
అదే పద్ధతిలో ఇలాంటి దాన్ని ఇక్కడ తీసుకురావాలనేది నా ఉద్దేశం. డెఫినెట్గా కానీ 4 స్టేట్లను కలిపి ఒక చిన్న లీడ్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ 3 స్టేట్ల వాళ్ళతో రీసెంట్గా 1 వీక్ బ్యాకే మాట్లాడాను. విత్ గవర్నమెంట్ ఇంటర్లింక్ ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఎవ్రీ స్టేట్కి సపరేట్ చేసి ఫండ్ హౌ టు రేజ్ చేయాలనే దానికి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ని ప్లాన్ చేశాం. డెఫినెట్గా ఎలక్షన్ దీనికిగా స్కీములు చెప్పడం అనేది కాదు, ఆ ఉద్దేశంతో కానే కాదు. ఆల్రెడీ ఈ ఎలక్షన్కి ముందు నేను అన్ని దగ్గరలో చేశా. ఇక్కడ కూడా గ్యారంటీగా చేస్తాను, చేయగలను అనే నమ్మకం ఉంది. చేసి పెడతానని చెప్పి ఓన్లీ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్, స్టూడియో సెక్టర్, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్, ఎగ్జిబిటర్ సెక్టర్కి చేసి పెట్టాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్గా నేను దాన్ని చెయ్యాలి. నాకు ఈ దఫా రావాలి అనే దానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, లాస్ట్ ఎలక్షన్లు జరిగినాయి, ఆ ఎలక్షన్లు ఆగిపోయి ఉన్నాయి. ఆ టైంలో దిల్ రాజు గారు, దాము గారు వచ్చి నన్ను అడిగారు, నన్ను ప్రసన్ని కింద ఈయన అబ్దుల్ కలాం రూమ్లో కూర్చొని పెట్టి మాకు సపోర్ట్ చేస్తే ఇండస్ట్రీ అంతా ఆపేసి చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటామని. అప్పుడే నేను ఒక క్వశ్చన్ అడిగా, సార్ ఇంతకుముందు క్యూబు ఈఎఫ్ఓల గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫైర్ స్టార్ట్ అయ్యి మనం అన్ని సినిమాలు ఆపేస్తామని మీటింగ్ జరిగితే ఫైనల్గా సక్సెస్ అయింది. తమిళోళ్ళు సక్సెస్ అయ్యారు సార్. మనకంటే లీడ్ చేసిన మనమేమో వారం తర్వాత విరమించేసుకొని అబ్బే మా థియేటర్లో లాస్ అయిపోతున్నాయని చెప్పి మనం చేస్తున్నాం. ఇక్కడ ఇంటర్లింక్ బిజినెస్లు ఉన్నాయి, డ్యామేజ్ అవుతుంది. ఈరోజు మాకు ఇక్కడ కంటే తమిళనాడులో క్యూబ్ రేట్లు తక్కువ. అది 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు. ఆ డిఫరెన్స్ ఇక్కడ చిన్న సినిమాలకు ఉంటే ఒక చిన్న నిర్మాత రిలీజు రోజు 2 లక్షల రూపాయలకు కూడా అతను కష్టపడే కష్టమేంటో నాకు తెలుసు. నేను కష్టపడ్డా. 1,00,000 రూపాయలు లేకపోతే ఆ రోజు నా సినిమా రిలీజ్ ఆగిపోద్ది. అలాంటి సీన్లు ఫేస్ చేసిన వాడిని. అది ఉపయోగం జరగద్దని మేమిద్దరమే మద్దతు పలకటం జరిగింది. కానీ దట్ ఎంటైర్ ఈవెంట్ ఈజ్ సూపర్ ఫ్లాప్ అయింది. అది సూపర్ ఫ్లాప్ అవటం పోగా చిన్న సినిమాలకు అంతకుముందు మేము 25% డిస్కౌంట్లో చేసి పెట్టండి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి అగ్రిమెంట్లు కూడా చేస్తున్నారు. దాన్ని 15%కి తగ్గించారు ఈ మీటింగులు, ఈ డిస్కషన్లో. అంటే చిన్న సినిమా అనేది లేకపోతే మీ అందరికీ తెలుసు సంవత్సరానికి ఎన్ని చిన్న సినిమాలు ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, ఎన్ని పెద్ద సినిమాలు ప్రెస్ మీట్లు జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఇదే పరిస్థితి చెప్తున్నాను. చిన్న సినిమాలు 6 నెలలు కొత్త వాడిని ఎవరిని రానియకుండా చిన్న సినిమాలు ఆపితే, దాసనారాయణరావు గారు ఇదే మాట చెప్పారు, నేను ఇదే మాట చెప్పా, ఎవరైనా చెప్పే మాట ఒకటే, కృష్ణానగర్ అహో రామచంద్ర అని ఆకలితో అల్లమటేస్తుంది. పెద్ద సినిమాల వల్ల సక్సెస్ అయ్యేది ఒక్కో యూనిట్కి 30 మంది 40 మంది మాత్రమే. చిన్న సినిమాకి 50 సినిమాలకి 50 100 150 మంది దీనికి కావాలి. వీళ్ళందరూ ఒక సినిమా పనిచేసిన వాళ్ళు ఒక పని చేయరు. ఆ 50 రోజులు 60 రోజులు ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. అందుకనే చిన్న సినిమాని బతికించండి అనేది మా ఫీలింగ్. ఎందుకనంటే మా రాజుగారు కూడా మీటింగుల్లో చెప్పారు, బ్రహ్మాండంగా చేసేస్తామన్నారు. ఏంటంటే సరేలేండి క్యూబోల్డ్ చేస్తారో లేదో, మేము 5గురు ఉన్నాం, మా సొంత థియేటర్లు ఉన్నాయి, ఈవీ క్రియేషన్స్, లేకపోతే అలాగా 4-5 పేర్లు చెప్పి మేమందరం వచ్చే నెల నుంచి చిన్న సినిమాలకి మేము ఈ విధంగా క్యూబ్ మీరు కట్టాల్సిన పని లేకుండా మేము చేస్తామన్నారు. మేము నిజంగా చాలా ఆనందపడ్డాం. ఆ మీటింగ్ అయిపోయింది, షూటింగ్లు స్టార్ట్ అయిపోయినాయి. దాని పుణ్యమాని ఎవరికి కావాల్సిన వింత వైడూర్యాలతో వాళ్ళ సినిమాలు ఫినిష్లు చేసుకున్నారు. మీటింగ్ దుకాణం క్లోజ్ చేసేశారు, అయిపోయింది, ఏమీ జరగల. అదే ఏదో సామెత చెప్తారు, ఏంటంటే ఓ పంతులు గారు చెప్పారట, మీటింగ్ చెప్తా వచ్చేసి ఉల్లిపాయలు తినకూడదు, ఉల్లిపాయలు తింటే అది కాబట్టి మీరంతా ఉల్లిపాయలు ఈ చేయకూడదని తెగ మీటింగ్ చెప్పేసి ఇంటికి వెళ్ళాడట. ఆయన ఇంటికి వెళ్తే పాపం వాళ్ళ ఆవిడ వడ్డించి సాంబార్ ముందు పెడితే సాంబార్ వేస్తే ఏంటంటే దీంట్లో ఉల్లిపాయలు లేవన్నారట. అదేంటంటే మీరు మీటింగ్లో చెప్పారు కదా, అది చూసి నేను ఉల్లిపాయలు వేయటం మానేశాను. పిచ్చిమోహం, అది నేను బయట వాళ్ళకి చెప్పేది, మీకుగా చెప్తుండేది నేను. మనకి రాత్రికి డబల్ కోటింగ్ మధ్యాహ్నం మిస్ అయినవి కూడా ఉల్లిపాయలు వేసి పెట్టని. ఎందుకంటే ఇక్కడ జనాలకి చెప్పడానికి, మాకు మీటింగులు చెప్పడానికి కాదు, మేమైతే చేయలా. నా సినిమా షూటింగ్ని ఆపుకున్నా.
చిన్న సినిమా నాకు జరుగుతుంటే 12 రోజులు వర్క్ బ్యాలెన్స్ ఉంటే నేను ఆపి షూటింగ్ ఆఫ్ అయిన తర్వాతనే ఫినిష్ చేశాను. దానివల్ల నేను ఎంత బర్డన్ ఫేస్ చేశానో నాకు తెలుసు. కృష్ణారెడ్డి గారు నన్ను తిట్టడం కూడా తిట్టాడు. ఏమండి కళ్యాణ్ గారు మీకు ఏమైనా బుర్ర ఉందా, మీరు నాయకులు అయితే అక్కడ కూర్చోండి సార్, మా పని మేము చేసుకుంటాం కదా. కాదు సార్, నేను ఇక్కడ కూర్చొని అక్కడ నా సినిమా షూటింగ్ జరిగితే ఎవడో అడుగుతాడో ఆన్సర్ చెప్పలేము సార్ అన్న. ఎందుకు అంటున్నానంటే ఇట్ ఈస్ ఎ ఫీల్. మనం ఇక్కడ కూర్చుంటే ముందు మన ఇంట్లోంచి తీసుకురావాలి. దాసనారాయణరావు గారు చేసింది అండి ఎప్పుడు కూడా. ఎందుకు దాసనారాయణరావు గారు అనేది చెప్తున్నా అంటే ఏ రోజు కూడా ఆయన సులాభం కొరకు మాట్లాడలేదు. ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీయే. వర్కర్లు ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమ్ని పరిష్కరించేవాడు. అలానే చిన్న సినిమా లేకపోతే మీరు లేరురా అని వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు నచ్చజెప్పి చిన్న సినిమాకి ఫేవర్ చేయించేవాడు. నేను అలా చేసేవాళ్ళు కావాలని. ఎవరో నలుగురు వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయరు, వాళ్ళేమో ప్రపోజ్ చేస్తారు, ఇక్కడ నేను ప్రెసిడెంట్గా వచ్చి కూర్చుంటాను. కంటెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళు వచ్చి కంటెస్ట్ చేస్తే తెలుసుద్ది నొప్పి. వాళ్ళు కంటెస్ట్ చేయరు. ఛాంబర్లో ఎప్పుడు ఇంత ఇదిగా ఎప్పుడు జరిగిపోలేదండి. అందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే థ్రెట్టింగ్లు చేయటం, రేపు మా సినిమాలో లేకపోతే మీరేమైపోతారని ఎగ్జిబిటర్లను బెదిరించడం, డిస్ట్రిబ్యూటర్లను బెదిరించడం. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎలక్షన్ కాదు. డైరెక్ట్ ఎలక్షన్ అంటే భలే ఉండేది. మాకు ఇది ఫెడరల్ సిస్టమ్ ఎలక్షన్ కాబట్టి